దళితుల భూములను ఆక్రమించి అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని, అక్రమదారుల నుండి మమ్మలను కాపాడాలని ఏఎస్పేటకు చెందిన భీమగుంట సుజాతమ్మ, పానం చిన్నమ్మ, వానరాశి సుగుణమ్మ, సోమవారపు సుమతి తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏఎస్పేట మండలం చిన్న అబ్బిపురం గ్రామంలో సర్వే నంబర్ 676లో ప్రభుత్వం 2005లో ఒక్కొక్కరికి ఎకరా చొప్పున ప్రభుత్వం భూమిని ఇచ్చారన్నారు. అప్పటి నుండి మా భూములలో సాగు చేసుకుంటున్నామన్నారు. మాకు పట్టాలు, పాస్బుక్లు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ముచ్చిరెడ్డిపాలెంకు చెందిన తిమ్మన రామచంద్రయ్య పట్టాలను మార్చుకొని మా భూములను ఆక్రమించి అడిగితే మాపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులు విచారణ జరిపి మా భూములను మాకు ఇప్పించాలని తెలిపారు. మా భూములను ఆక్రమించిన రామచంద్రయ్య నుండి రక్షణ కల్పించాలని కోరారు. నా పేరు భీమగుంట సుజాతమ్మ. చిన్న బీపరము పేజీ దగ్గర ఆక్రమించింది తిమ్మల రామచంద్రయ్య అంట. ఆయన పేరు మాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుండే అన్ని. ఎంఆర్ఓ అది ఆయనే ఆట పని చేసింది. మా పేర్లు తొలగించి వాళ్ళ పేర్లు వేసిండు. మళ్ళీ మేము పోయి అడిగితే మేము పొరపాటు చేసినాము అని చెప్పి మళ్ళీ వాళ్ళకి తొలగించి మా వేసిండ్రు. సరేలే అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పని చేసిండ్రు సార్. వాళ్ళు మా తొలగించి మళ్ళీ వాళ్ళు వేసిండ్రు. అటు చేస్తుండ్రు సార్. మా పొలాన్ని గురించి సార్ 2005లో మాకు ఇచ్చిర్రు సార్ పొలము రాజశేఖర రెడ్డి పాలనలో. అది మేము 20 ఏళ్ల నుంచి మేము చేసుకుంటున్నాం సార్. అదే మాకు జీవనాధారము. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎక్కడ నిండ్రో ఏమో. వాళ్ళది ఆ ఊరు కాదు, ఆ పల్లి కాదు, ఆ ఊళ్ళో లేరు. వాళ్ళు ఏ ఊరో ఏమో మాకు తెలియదు. ఇప్పుడు వచ్చి పొలం మాది అని అంటుండ్రు సార్. వాళ్ళు దౌర్జన్యం చేస్తుండ్రు. పొలం మీదకి రాకూడదు మీరు అని. ఫస్ట్ మండలంలో మా పేర్లుంటేను అవి తొలగించేసి వాళ్ళ పేర్లు ఎక్కించుకునిండ్రు. మాకు తెలిసి పోయి అడిగితే మాది పొరపాటు, మేము తప్పు చేసినాము అని చెప్పి మళ్ళీ వాళ్ళ పేర్లు తీసి మళ్ళీ మా వేసిండ్రు. వేసి మళ్ళీ ఇప్పుడు మాకు తెలియకుండానే మళ్ళీ వాళ్ళే ఎక్కించుండ్రు. ఆ పొలం మాది సార్. వాళ్ళు చేసిండ్రు. మాకు దౌర్జన్యం చేసి మా పొలం లాక్కోవాలని చూస్తుండ్రు సార్. అది ఇచ్చేటప్పుడు మాకు అడివి కంచి లేదు, ఏమి లేదు. కంచి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి అబద్ధం ఆడి మమ్మల్ని బ్యాక్ మెయిల్ చేస్తుండ్రు సార్ వాళ్ళు. సోమవారం సుమతి. మా ఆయన పేరు శ్రీనివాసులు. మాది ఏఎస్పేట. మాకు జగన్ ఆయన ఇచ్చినప్పుడు చేసుకుంటాను అప్పటి నుంచి. ఇప్పుడు ఏరో వాళ్ళు వచ్చి మీది కాదని మమ్మల్ని అన్యాయం చేస్తున్నాం, కొట్టుండ్రు. మాకు అదే సార్. మాకు ఎక్కడ పొలం లేదు. అప్పటి నుంచి మేము దాని మీద మినుములు వేసుకుంటున్నాము. మినుములు వేసుకున్న ఇష్టం మా పట్టుకుని మేము చేసుకుంటాం. దిడ్డీలు వచ్చి చేస్తుండ్రు సార్. మమ్మల్ని అన్యాయం చేస్తుండ్రు. ఏరో వాళ్ళు వచ్చి పేదవాళ్ళం మేము సార్. మేము నలుగురికి ఒక పేరుకి ఇచ్చిండ్రు సార్. 20 సంవత్సరాల దాకా నువ్వు చేసుకుంటానే ఉన్నాం. దిడీలు వాళ్ళు వచ్చి వాళ్ళు ఈ ఊరోళ్ళు కూడా కాదు, ఈ ఊరోళ్ళు కూడా కాదు, పిచ్చోళ్ళు అంట. మా ఊరు ఈ ఊరు గట అట్ట చేస్తుండ్రు సార్. మమ్మల్ని అన్యాయం చేస్తుండ్రా. ఎప్పటి నుంచో మేము దాని మీద బతుకుంటున్నామా. వాళ్ళు వచ్చి దున్నుతుండ్రు. మాది అని అడ్డం తిరుగుతుండ్రు. అందుకని సార్ మేము మాకుండి పట్టాలు మా పేరు నలుగురికి 4 పట్టాలు ఉండేవి సార్. మేమేం చేసాం సార్ చెప్ప. రైతు భరోసాలన్నీ వాటి మీద వస్తున్నాము, లోన్లు తీసుకుంటున్నాము. 20 సంవత్సరాలు దాని మీద మేము బతుకుతున్నాం సార్. నేను ఆరోగ్యం బాగలేను దాన్ని. మా ఆయనతో ఆరోగ్యం నాకు చిన్న పిల్లకాయలు ఏదో రాజశేఖర్ అన్ని ఇచ్చిందని దానివల్ల మేము బతుకుంటున్నాం సార్. దాంట్లోనే ఏదో ఒకటి వేసుకొని బతుకుంటాం. ఆ ఇల్లు వాకిలి సత్రంగా లేదు సార్ మాకు.